చాలామంది ఉంటారు. చెప్పకముందు చేసేవాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందులో మన పార్వతి ఉంది. అవును డాడ్, మన పార్వతి ఉంది. వీళ్ళు వస్తారని నీకు ముందే తెలుసా పార్వతి? వీళ్ళంతా ఒకటే కదా? అవునవును, మంచి వాళ్ళంతా ఒక్కటే. ఊరేదైనా బసవన్న ఊదే మేళం మాత్రం ఒకటే. ఆ పాట వినిపిస్తే చాలా ఆనందంగా ఉంటది. మా ఇంట్లో ధనం ధాన్యం కురిపించు సిరితల్లి అని కోరుతూ బియ్యమియ్యాల. మంచి మాట చెప్పినావు తల్లి. నీ రుణం బసవన్న ఉంచుకోడు, సల్లంగా సుత్తాడు. బసవన్న ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది. మహి, ఐశ్వర్య వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. అలాగే ఆంటీ. చిన్నమ్మ గారిని దీవించు, చిన్నయ్య గారిని దీవించు. 10 కాలాల పాటు చల్లగా ఉండాల. పెళ్ళై ఏడాదైనా ఇంకా సంతానం లేదంటుంది. ఈ ఏడు ఈ తల్లి సంతాన లక్ష్యమైతాది, పురుడు పోసుకుంటాది. ఈజ్ ఇట్? వావ్, ఐస్, థ్యాంక్ యూ సో మచ్. యూ విల్ బికమ్ ఏ మదర్. యో యా! ఏంటి ఆనందం చిన్నపిల్లల్లాగా? పెదబాబు, నీలాంబరి ఆంటీ, మీరిద్దరు కూడా ఆశీర్వాదం తీసుకోండి. ఇటివ్వు. అక్కడే ఆగండమ్మా. మీరొస్తుంటే బసవన్న వెనకడుగేస్తున్నాడు. ఎందుకలా? మీరొస్తుంటే బసవన్న వెనకడుగేస్తున్నాడు. ఎందుకలా? బసవన్న వెనకడుగేస్తున్నాడంటే దగ్గరికి రావద్దని అర్థం. ఈ తల్లికి తల్లయ్యే యోగం లేదమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.